వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. కొద్దిసేపటికి ముందే మీకు ఈ నోటీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మ్యాక్సిమం ఈ నోటీస్ అనేది 90% నిజమయ్యే అవకాశమే ఉంది. సో నాకున్న సోర్సెస్ ప్రకారం, అదేవిధంగా నేను కొంతమంది నార్త్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని, లేకపోతే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కూడా కనుక్కోవడం జరిగింది. సో అంతా ఒపీనియన్ తీసుకొని ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. సో 90% అయితే కన్ఫర్మ్ ఇది. అంటే మనకి రేపు లేదా ఎల్లుండి లోపల మనకి వెబ్సైట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక 10% కన్ఫర్మ్ కాదు అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఇంకా నేను 100% ఇది నిజమైన నోటిఫికేషన్ అని ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇప్పటి వరకు వెబ్సైట్స్లో రాలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది. రైల్వేకి సంబంధించి అన్ని బోర్డు వెబ్సైట్లలో కూడా చెక్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అయితే లేదు. కాకపోతే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ నోటిఫికేషన్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ అయినా సరే, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాతనే దానికి సంబంధించిన వెబ్సైట్లలో రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అనమాట. ఇది ప్రతి వారానికి ఒకసారి వస్తుంది. దీంట్లో ఈ విధంగా ఉంటాయి చూడండి, ఏ డిపార్ట్మెంట్ ఏ నోటిఫికేషన్స్ ఇచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే వెబ్సైట్లో ఇస్తారు. నేను చాలా నోటిఫికేషన్లకు కూడా నేను ఇదే విధంగా చూశాను. మీకు నేను గత కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని రోజుల ముందు నేను ఎక్కువగా సివిలియన్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సివిలియన్ నోటిఫికేషన్. అవి ఏ వెబ్సైట్లో రాకముందు నేను అందరికంటే ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని అంటే, ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ చూసే. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఏమని వచ్చేదంటే, వెబ్సైట్లో రావడానికి ముందే ఒక 2 రోజుల ముందు నోటీస్ వచ్చేది. ఫలానా డిపార్ట్మెంట్ నుంచి ఇన్ని పోస్టులు వస్తున్నాయి, అప్లై చేసుకోవడానికి ఫుల్ నోటిఫికేషన్ సంబంధిత వెబ్సైట్లో చూడండి అని చెప్పేసి వస్తుంది. ఆ వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత 2-3 రోజులకి ఆ వెబ్సైట్లో అనేది అప్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చూసినట్లయితే ఈ నోటీస్ అనేది నిజమే అనిపిస్తుంది ఖచ్చితంగా. సో అందుకని నేను 90% మాత్రమే అష్యూరెన్స్ ఇస్తున్నాను. 100% ఇది నిజం అని చెప్పట్లేదు. నా మనసుకి ఇది నిజం అనిపించినా కానీ ఎందుకు చెప్పట్లేదు అంటే, ట్రస్టెడ్ అంటే ఎవరైతే మనల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు ఒక ట్రస్ట్ కోరుకుంటారు కాబట్టి నేను ఆ ట్రస్ట్ అనేది పోగొట్టుకోదలుచుకోవట్లేదు. అందుకని నాకున్న సమాచారం మేరకు 90% మాత్రం ఇది నిజమయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నాను. ఒకవేళ ఇది మీకు 100% నిజమా కాదని తెలియాలంటే రేపు ఎల్లుండి వరకు ఆగితే మనకి వెబ్సైట్లో వస్తుంది అంటే అది 100% నిజమని అర్థం. లేదు అనుకుంటే గత కొన్నిసార్లు మనకి వచ్చిన ఫేక్ నోటీస్ లాంటిదే అనుకోవచ్చు. సో ఒకవేళ ఇది నిజమైతే దీంట్లో ఉన్న విషయాల గురించి ఒకసారి చర్చిద్దాం. పూర్తిగా వినండి. చాలామంది మొత్తం వీడియో చూడకుండా కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, ఏజ్ ఎంత, లేకపోతే పలానా క్వాలిఫికేషన్ ఎంత అని. నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ నోటీస్ అనేది నిజమైతే ఏంది అంటే, అప్లికేషన్ వచ్చేసి 20 తారీఖు జనవరి 2024 నుంచి ఓపెన్ అవుతుంది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19, 2024 వరకు మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఇక బేసిక్ పే అనేది 1900 ఇచ్చాడు. A1 ఇచ్చాడు, మెడికల్ స్టాండర్డ్. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చాడు. ఇది చాలా మందికి ప్రాబ్లం ఉంది. 30 సంవత్సరాలు ఇప్పుడు ఖచ్చితంగా అప్లై చేసే, లేకపోతే ఈ వీడియో చూసే, లేకపోతే రేపొద్దున ఏదన్నా సరే రైల్వే జాబ్ వస్తుంది అనుకునే ప్రతి ఒక్కరికి ఇష్యూ ఎక్కడ అంటే ఫస్ట్ ఇదే, ఏజ్ రిలాక్సేషన్ ప్రతి ఒక్కరు అడుగుతారు. ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాలు అయింది ఇప్పటికి. 2018లో వచ్చిన నోటిఫికేషన్ ఏఎల్పి నుంచి అయితే ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు. ఏదైనా సరే గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, దాదాపు 5-6 సంవత్సరాలు అయిపోయింది. సో కాబట్టి పిల్లలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరికైతే నోటిఫికేషన్ పోయినసారి జాబ్ రాలేదో, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని గోల్ పెట్టుకున్న వాళ్ళకి ఈ ఏజ్ అనేది పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదే ప్రాబ్లం అవుతుంది. నాకు తెలిసి నా అంచనా ప్రకారం, ఇది జస్ట్ నా అంచనా ప్రకారం మాత్రమే, ఏజ్ అనేది ఇంకొక 2 నుంచి 3 సంవత్సరాలు పెంచే అవకాశం కూడా ఉంటుంది ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఎవరు ఖాళీగా కూర్చోరు. వాళ్ళకున్న సమస్యలు అనేది ప్రభుత్వానికి తెలియజేసుకుంటారు అనుకుంటున్నాను. అది కూడా ప్రశాంతంగా, సరళమైన పద్ధతుల్లో ట్విట్టర్ ద్వారానో, లేకపోతే ఆ కేంద్ర సంబంధిత మంత్రిత్వ శాఖకు తమ యొక్క రిక్వెస్ట్ని పంపించి ఖచ్చితంగా 2 నుంచి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ పొందుతారని నాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే గత కొన్ని నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 2019 గ్రూప్ డి చూసుకున్నట్లయితే అది ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్ మాత్రమే పెట్టారు. అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయ్యి అది కొన్ని రోజులు మళ్ళీ ఎక్స్టెండ్ చేసి దానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కొన్ని నోటిఫికేషన్లకి ఏజ్ కూడా పెంచడం జరిగింది.
సో ఏజ్ అనేది నా దృష్టిలో ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పెంచుతారని నా అంచనా. ఇక టోటల్ వేకెన్సీస్ చూస్తున్నట్లయితే 5,696 పోస్టులు అనేది ఉన్నాయి. 5,696. కొంతమంది అంటున్నారు ఇది ఒకటే బోర్డుకి సంబంధించింది అని. సంథింగ్ ఏదో లక్నో ఎస్సీఆర్ సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన పోస్టులు మాత్రమే, మిగతా జోన్లకు ఇంకా చాలా ఉంటాయని, లేకపోతే అలహాబాద్ బోర్డుకి సంబంధించింది, ఇంకా మిగతా బోర్డులకు సంబంధించి ఇంకా చాలా ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నా అంచనా ప్రకారం ఇవే పోస్టులు, ఇదే లాస్ట్, ఇంకెంతకంటే పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆ బాక్స్ లో మెన్షన్ చేశాడు టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్ అని మెన్షన్ చేశాడు. సో కాబట్టి అన్ని ఆర్ఆర్బీలు కలిపితే 5,696 పోస్టులు అనేది ఉన్నాయని క్లియర్ గా అర్థమవుతుంది. అంతేగాని 20-30 వేల పోస్టులు అయితే దీంట్లో ఉండే అవకాశం లేదు. ఒకవేళ టెక్నీషియన్ కూడా నోటిఫికేషన్ ఇస్తే, ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో టెక్నీషియన్ గురించి ఎటువంటి సమాచారం లేదు. పోయినసారి అయితే ఏఎల్పి టెక్నీషియన్ రెండు కలిసి ఒకే నోటిఫికేషన్లో వచ్చాయి. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. పోయినసారి మనకి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రెండు పోస్టులు ఒకేసారి రావడం జరిగింది. సారీ, ఒక నిమిషం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 2018లో వచ్చిన నోటిఫికేషన్. ఇది ఏఎల్పి అండ్ టెక్నీషియన్కి సంబంధించి CN01 అని చూడొచ్చు మనం. ఒకసారి జూమ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2018 ఫిబ్రవరి 3వ తారీఖున రిలీజ్ అయింది మనకి ఇది నోటిఫికేషన్. ఆ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకున్నారు. దీంట్లో సేమ్ డీటెయిల్స్ ఇవే ఉన్నాయి. 19,900 బేసిక్ పే. పోయినసారి ఏజ్ వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాలు ఇచ్చారు. అండ్ మిగతా డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. పోస్టుల సంఖ్య అయితే చూడండి, పోయినసారి చాలా ఉన్నాయి. పోయినసారి ఇక్కడ చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్. లోకో పైలట్ అదేవిధంగా టెక్నీషియన్, ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రెండింటికి కలిపి ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ 26,502 పోస్టులు అనేది పోయినసారి ఉండడం జరిగింది. సో దాంట్లో ఏఎల్పి వచ్చేసి 17,673 పోస్టులు, టెక్నీషియన్ వచ్చేసి 8,829 పోస్టులు, మొత్తం కలిపితే 26,502 పోస్టులు. అదొక పెద్ద నోటిఫికేషన్. చాలా మందికి లాస్ట్ ఒక 3-4 మంత్స్ చదువుకొని కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే పెద్ద నోటిఫికేషన్ కాబట్టి. సో ఈసారి 5,000 పోస్టులు అనుకున్నప్పుడు మీరు ఇంకా ఎక్కువగా కష్టపడాలి. దాంతోపాటుగా ప్రిపరేషన్ అనేది తొందరగా స్టార్ట్ చేయాలి. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే పోయినసారి A1, B1, B2, C1 కూడా ఇవ్వడం జరిగింది. అంటే టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి B1, B2, C1 కూడా ఇవ్వడం జరిగింది. అండ్ రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, PH క్యాండిడేట్స్కి 10 years. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా పోయినసారి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే పోయినసారి కూడా సేమ్ 500 ఉంది. అదేవిధంగా SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే 250 ఉంది. ఈసారి కూడా సేమ్ అంతే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి నేను 90% ఇది కరెక్ట్ అని చెప్పదలుచుకున్నాను. ఇంకొక 10% ఎందుకు ఆగానో కూడా మీకు తెలుసు. వెబ్సైట్లలో దీని గురించి అఫీషియల్ ఎటువంటి సమాచారం లేదు కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి, స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. దీంట్లో ఒకటి ఈజీగా మనకు అర్థమవుతుంది చూడండి. ప్లీజ్ రిఫర్ టు CEN నంబర్ 01/2024 అవైలబుల్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ RRBs. సో ఆర్ఆర్బి వెబ్సైట్లలో ఇంకా ఒక పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది, అంటే పెద్ద మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ రాబోతుంది. దాంట్లో మిగతా డీటెయిల్స్ అన్ని రిఫర్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా ఇచ్చాడు. సో కాబట్టి మనము రేపు లేదా ఎల్లుండి వరకు ప్రతి ఒక్క ఆర్ఆర్బి వెబ్సైట్లలో ఫుల్ నోటిఫికేషన్ చూసే అవకాశం అనేది ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఒకసారి చూడండి. 10th ఉండాలి మీకు. 10th పాటు ITI చేసి ఉండాలి. ఫస్ట్ నేను క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ మీకు మనసులో ఎటువంటి దీని గురించి అపోహలు పెట్టుకోకండి. మీకు 10th క్లాస్ క్లియర్ అయి ఉండాలి, దాంతోపాటుగా ITI క్లియర్ అయి ఉండాలి. ఓకే, ఉందా? సరే, మీరు అర్హులు. నెక్స్ట్ ఇంకెవరు అర్హులో చూద్దాం. మీకు 10th క్లాస్ ఉండాలి, దాంతోపాటుగా డిప్లొమా ఉంటే, ఇంజనీరింగ్ డిప్లొమా ఉంటే, 3 సంవత్సరాల డిప్లొమా ఉంటే ఓకే, మీరు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ మీకు 10th క్లాస్ ఉండాలి, అదేవిధంగా దాంతోపాటుగా మీకు ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేస్తారు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు 10th అయినా సరే, 10th ITI, అదేవిధంగా డిప్లొమా, అదేవిధంగా బీటెక్, మీరందరూ దీనికి 100% అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎవరైతే బీటెక్లో సివిల్ చేస్తారో వాళ్ళు మాత్రం ఇక్కడ అనర్హులు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఎందుకంటే సివిల్ వాళ్ళకి ఎటువంటి పోస్టులు అనేది దీంట్లో ఇవ్వలేదు.
దానికి సెపరేట్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఉంటుంది, అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ ₹500 ₹250 ఫీజు పోయినసారి అన్ని మ్యాచ్ అవుతున్నాయి. ఆర్ఆర్బి వెబ్సైట్లు అన్ని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నోటీస్ వచ్చేసి లాస్ట్లో చూసుకున్నట్లయితే 20వ తారీఖు 1వ నెల 2024 అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇది మనకి ఈ రైల్వేకి సంబంధించి పోయినసారికి దీనికి చాలా మ్యాచ్ అయినాయి చూడండి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉందో అదంతా 100% జెన్యూన్ అనిపిస్తుంది. ఎందుకంటే విత్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ బార్డర్ లైన్స్తో సహా ఉంది. ఆ విధంగా మాల్ ఫంక్షన్ చేసే అవకాశం ఉండదు కాబట్టి నా వరకు నేను 100% నిజమని అనుకుంటున్నాను. ఏది ఏమైనా అది నిజం కానీ అబద్ధం కానివ్వండి, నేను ఆల్రెడీ గత 2 నెలల నుంచి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఏఎల్పి నోటిఫికేషన్, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ 100% వస్తాయని చెప్తున్నాను. నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. ఒకవేళ ఇది నిజమే అనుకుందాము, ఓకే, మనం చెప్పిన మాట నిజమైంది. ఒకవేళ ఇది అబద్ధం అనుకుందాము, ఇప్పుడు కాకపోతే ఇంకొక 10 రోజుల తర్వాతనో నెల రోజుల తర్వాతనో ఎప్పుడో ఒకసారి వచ్చే నోటిఫికేషన్లే. కాబట్టి మీరు ఎక్కువగా వీటి గురించి ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగించండి. దీంతో పాటుగా ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, రైల్వేలో ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్యారలల్ గా ప్రిపేర్ అవ్వండి. అందరికీ సేమ్ సిలబస్ అంతే. ఏఎల్పిలో సిబిటి 2లో ఒక 10 నుంచి 15 మార్కులు ఇంజనీరింగ్ కి సంబంధించి ఉంటాయి. మిగతాదంతా అందరికీ సేమ్. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, గ్రూప్ డీలో అయితే జనరల్ సైన్స్, ఇదంతా కామన్ సిలబస్. కాబట్టి మీరు రైల్వేలో ఒక్క నోటిఫికేషన్ కి మీరు ప్రిపేర్ అయితే టోటల్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ కి ప్రిపేర్ అయినట్లే. ఒక 6 నుంచి 7 నెలలు టార్గెట్ పెట్టుకోండి. ఈ జాబ్ కాదు ఇంకో జాబ్, ఇంకో జాబ్ కాదు ఇంకో జాబ్, రైల్వేలో ఏదో ఒకటి కొట్టేసుకోవచ్చు. మీకు నాలెడ్జ్ అయితే ఎటు పోదు. ఈ చదువుకున్న సబ్జెక్ట్ మీకు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ పక్కదానికన్నా ఎస్ఎస్సికో ఇంకో దానికో దేనికో దానికి పనికొస్తుంది. సో కాబట్టి కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా మీరు చదువుకుంటేనే ఏ జాబ్ అయినా సాధించగలుగుతారు. వారానికి ఒకసారి బుక్ తీసి, నెలకోసారి బుక్ తీసి, లేకపోతే ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చినాక బుక్ తీస్తే మీకు 100% జాబ్ వస్తుందని మాత్రం ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ, ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి ₹399 ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్, రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు పీడిఎఫ్ రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా పీడిఎఫ్స్ ఉంటాయి మీకు దీంట్లో. ఆ పీడిఎఫ్స్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్టులు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. ₹399 అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.